అల్లు అర్జున్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నాడు అనే విధంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అనే విధంగా కూడా ఎప్పటికీ ఈ విధమైనటువంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో రోజు రోజుకు వీళ్ళిద్దరి ఫ్యామిలీల మధ్య ఉన్న గొడవలు ముదురుతున్నాయి, కానీ అవి మాత్రం సర్దుమణగడం లేదు. ఇప్పటికి కూడా ఫ్యాన్స్ అందరి మధ్య కూడా ఇటు ఫ్యామిలీలో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఫ్యామిలీలకు సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం రోజు రోజుకు ఇంకా రచ్చరచ్చ పెరిగిపోవడం, వాళ్ళు సోషల్ మీడియా వేదికగానే కోల్డ్ వార్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాత్రం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు అల్లు అర్జున్ని ఉద్దేశించి. సో మరి అల్లు అర్జున్కి తనకు ఫ్యాన్స్ ఉన్నారని, ఆర్మీ ఉన్నారని చాలా మటుకు కూడా ఆయన మాత్రమే ఊహించుకుంటున్నాడు. కానీ ఆయనకున్న ఫ్యాన్స్ అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే మొత్తం మెగా ఫ్యామిలీకి ఉన్న సంబంధించి వాళ్ళ అభిమానులే ఉన్నారు. కానీ ఆయనకు అభిమానులు ఉన్న విధంగా ఆయననే ఊహించుకుంటున్నాడు. సో ఆయనకైనా నేనేదో పెద్ద హీరోని, నాకు నేనే ఎదిగా అనే విధంగా కూడా ఊహించుకుంటున్నాడు. కానీ ఆయనకు వచ్చిందంతా కూడా మెగా ఫ్యామిలీ నుంచే వచ్చిందనే విధంగా కూడా మనకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు మొత్తం వైరల్ అవ్వడం, కానీ అందరు దీని గురించి మాట్లాడుకోవడం, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీనికి రియాక్ట్ అవ్వడం, మళ్ళీ ఆయనకు రిటర్న్ కౌంటర్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక విధంగా చూసుకుంటే మనం గతంలో కూడా రీసెంట్గానే మారుతినగర సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిన అల్లు అర్జున్ మాత్రం కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది కూడా ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే చేశాడు. సో అప్పట్లో నాగబాబు అన్న మాటలకు ఈయన ధీటుగా ఇప్పుడు అన్నం. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ముఖ్యంగా చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే, ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి ద్వారానే బయటికి వచ్చాడు, హీరోగా కనిపించాలని కొంతమంది అనుకుంటే, అసలు అల్లు రామలింగయ్య లేకపోతే అసలు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటాడని ఇంకొంతమంది అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీకి చిరంజీవి కావచ్చు, సో ఈ ఫ్యామిలీల మధ్య మాత్రం ఈ గొడవలు అనేవి రోజు రోజుకు ఇంకా కూడా పెరుగుతున్నాయి, కానీ అసలు తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సో చాలా మంది కూడా హట్గా అనిపించినప్పటికీ కూడా అవి మాత్రం 100% నిజమని ఇంకొంతమంది అనుకుంటే, ఇది కరెక్ట్ కాదని ఇంకొంతమంది కూడా అనుకుంటున్నారు.